హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నేను ప్రజెంట్ అయితే వీడియోస్ ఏం చేయలేదండి. చెప్పాను కదా, ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాం అనేసి. వేరే ఇల్లు అయితే చూసుకోవాలండి. దానికోసం అయితే తిరుగుతూ ఉన్నాము. ఇది నేను ఇంతకుముందు అప్లోడ్ చేశాను కదా, మరుసటి రోజు వీడియో అనమాట. శనగగింజల పచ్చడి అయితే చేశానండి. అంటే దోశ చేశాను. దోశలోకి శనగగింజల చట్నీ అయితే చేశాను. ఏం లేదండి, ఆనియన్స్, ఎండుమిర్చి, చింతపండు వేసుకొని మంచిగా వేయించుకొని మిక్సీ వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది ఇంకా ఇల్లు వెతుకుతున్నాం కదా, మధ్యాహ్నం వెంటనే వస్తూనే మనం ఇంకా కూర ఇవన్నీ ఏం చేసుకోలేం కదండి. అందుకనేసి ఏంటంటే నేను ఇక్కడ పచ్చడి అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టేశానండి. వేడిగా అన్నం చేసుకుంటే బాగుంటుంది అనేసి సిచ్యువేషన్ బట్టి అనమాట. అలా మేము ఇల్లు వెతుకుతూనే ఉన్నాము. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఫేస్ అంతా బ్లాక్ అయిపోయిందండి. అందుకనేసి ఇక్కడ నేనైతే ఫేస్ ప్యాక్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ముల్తాని మట్టి అండి ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది ఇది రోజ్ పెటల్ పౌడర్ అండి. ఇది కూడా మనం 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇది ఎండాకాలంలో చాలా బాగా పనిచేస్తుందండి. అంటే మన చర్మ సమస్యలన్నింటినీ దూరం చేస్తుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ లేదా డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎండాకాలం వరకు చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను అలోవెరా జెల్ అండి, ఇది కూడా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కస్తూరి పసుపు అండి, ఇది బంజారాస్ వారిది అయితే నేను యూస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారు కదా, బంజారాస్ వారిది పసుపు. ఇది మన ఫేస్ పైన ఎటువంటి మొటిమలు మచ్చలు లేకుండా చేస్తుందండి. అంటే బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చేస్తుందన్నమాట. పసుపు అనేది యాంటీబయాటిక్ కదా. ఇది కూడా ఒక చిటికెడు వరకు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా ఇది మనము కలిసేంత వరకు మనం రోజ్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బంజారాస్ వారిది రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తూ ఉన్నానండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. స్మెల్ కూడా చాలా బాగుందండి మనకి. ఇది మనం ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలండి. అంటే కొంచెం పల్చగా ఉండేలాగా, అంటే అంత గట్టిగా లేకుండా అంత పల్చగా లేకుండా మనం ఇది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే వెంటనే మనకి రిజల్ట్స్ వస్తుంది అంటే వెంటనే రాదండి. మనం వారానికి 3 సార్లు అప్లై చేసుకుంటే వస్తుందన్నమాట. ఒక 1 మంత్ వరకు మీరు ఖచ్చితంగా ఇది అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో ఎండాకాలం కాబట్టి ఇది ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత రోజ్ వాటర్ ఉంది కదండి, దాంతో కాటన్తో మనం మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మనకు మురికి అనేది ఫేస్ మీద ఉంటుందండి. మనం రోజ్ వాటర్తో అలా అప్లై చేసుకోవడం వల్ల మనకి చర్మం లోపల రంధ్రాలు ఉంటాయి కదండి, అక్కడ ఏదైనా దుమ్ము ధూళి ఉంటే అవి తీసేస్తుందండి. అలా మనం ఫేస్ అంతా రోజ్ వాటర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ మనం మంచిగా మిక్స్ చేసుకుంటాం కదా, ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలండి. మూత పెట్టేసి 5 మినిట్స్ వదిలేసి ఈలోపు మనం ఫేస్ క్లీన్ చేసుకొని రోజ్ వాటర్తో మనం అప్లై చేసుకోవడంలో ఈ 5 మినిట్స్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనం ఫేస్ ప్యాక్ అనేది ఫేస్కి అప్లై చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇది మనం ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అలా ఉంచేసుకొని మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, నేను నెక్కి ఫేస్కి రెండిటికి అప్లై చేసుకున్నాను. ఇది ఎండాకాలం చాలా బాగా పనిచేస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఫేస్ అయితే అప్లై చేసుకొని క్లీన్ చేసుకున్నాను కదా, కొంచెం గ్లో అయితే వచ్చేసింది అనమాట. ఫేస్ అయితే మృదువుగా ఉంటుందండి.
ఇట్లా మనం ఎండకు వెళ్ళి వచ్చిన వెంటనే ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఆ ట్యాన్ అనేది తొలగిపోతుందండి. ఫేస్ మీద ఉండే ట్యాన్ అనేది. ఇలా మనం వారానికి 3 సార్లు ట్రై చేసామంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇది స్మూత్గా మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి. మరీ రఫ్గా కాకుండా చేసుకోవాలన్నమాట. ఇలా అయితే నేను అప్లై చేసుకున్నాను. అదే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇది మరుసటి రోజు అండి. మరుసటి రోజు వచ్చేసి మార్నింగ్ అయితే మామూలుగా యాజువల్గా టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా మాకు ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి ఇంకా మా ఆయనకు కూడా లీవ్ ఇచ్చేసారండి. లీవ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మార్నింగ్ లేవగానే టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా బయట అట్లా వెళ్ళి 10 గంటలకు ఇల్లు చూసాము. సెట్ అయిపోయింది అనుకున్నాము. అంటే దక్షిణ పోకిలండి చూసాము. ఇంకా ఆ తర్వాత సరేలే ఓకే చేసుకొని ఇంకా ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ క్లీన్ చేసుకోవాలి. ఇంకా పనమ్మాయిని పెట్టాం కానీ తను అంత కేర్ అయితే చూపించలేదండి. అందుకనేసి ఇంకా మేమే ప్రతి వారం వెళ్ళి క్లీన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఏముందిలేండి, మన పని మనం చేసుకుంటే తప్పేం లేదు కదా అనేసి ఇంకా వారం వెళ్ళి నేనే అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇంకా అలా 2 అయిపోయిందనమాట. మేము ఇల్లు చూసుకొని మా ఇన్స్టిట్యూట్ క్లీన్ చేసి వచ్చే లోపల 2 అయిపోయిందండి. ఇంకా వస్తూ ఇంకా వేరే సార్ వాళ్ళ ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఎదురుగా బిర్యానీ చేస్తూ ఉన్నారండి. అంటే పొయ్యి మీద చేస్తారనమాట. ఇంకా మా బాబుకి ఏంటంటే ఇష్టం అండి బిర్యానీ అంటే. ఇంకా సండే అయితే మేము బిర్యానీ తెచ్చుకోలేదు, మటన్ తెచ్చుకున్నాము. అది మా పిల్లలకైతే మటన్ ఇష్టం ఉండదు. ఇంకా అందుకనేసి ఏంటంటే ఇంకా ఎలాగో అడుగుతూ ఉంటాడు కదా అనేసి మా బాబు కోసం బిర్యానీ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా అదైతే తింటూ ఉన్నామండి. పొయ్యి మీద కదా, చాలా టేస్టీగా ఉంది. ఇంకా తర్వాత దారిలో వస్తూ ఇక్కడ దోసకాయ కూడా తెచ్చేసుకున్నాము. చాలా అంటే చాలా తీయగా ఉందండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా ఎండాకాలం అయితే ఇవి వస్తూ ఉంటాయి కదా. ఇంకా నేనేంటంటే ఇంకా మా పిల్లలకి ఈ కాయ కోస్తూ మేము ఎలా తెచ్చుకొని తిన్నాము ఏంటి అనేది షేర్ చేస్తూ ఉన్నానన్నమాట. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇంకా మ్యారేజ్ అయిపోయిందండి. వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా ఏం చేసుకొని తిన్నాంలే అనేసి ఈ విధంగా పండు తెచ్చుకొని ఒక్కటి అట్లే కోసుకొని మా ఫ్రెండు నేను అయితే తినేవాళ్ళం అనమాట. కడుపు నిండా ఉంటుందండి. కొంచెం చక్కెర జల్లుకొని తింటే కడుపు నిండా తినేయచ్చు, అంత బాగుంటుందన్నమాట. అంటే ఒక్కొక్క కాయ తీయగా ఉంటుంది, ఒక్కొక్క కాయ కొంచెం చప్పగా ఉంటుంది కదా. చప్పగా ఉన్నప్పుడు చక్కెర వేసుకొని తినేవాళ్ళము. అది షేర్ చేసుకుంటూ ఇంకా మా పిల్లలతో ఎంజాయ్ చేశానన్నమాట. నాకైతే చాలా ఇష్టం అండి ఆ పండు అయితే. ఖచ్చితంగా రోజుకొకటైతే తినాలనిపిస్తుంది. ఇంకా అలా తింటూ మా పిల్లలతో అలా అయిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సాయంత్రం అండి, ఇల్లు దొరికింది అనే సంతోషంలో ఇంకా మా పాపకైతే బెల్లం అన్నం చాలా ఇష్టం అండి. స్వీట్ చేసుకుందాము అనేసి ఇక్కడైతే నేను మా పాప కోసం బెల్లం అన్నం అయితే చేస్తూ ఉన్నాను. ముందటి నుంచి అడుగుతూ ఉంది మా పాప, కానీ టైం కుదరట్లేదండి చేసి పెట్టేదానికి. ఇవాళ అయితే కొంచెం సంతోషంగా ఉన్నాను కదా, అందుకనేసి మా పాప కోసం. నాకు కూడా అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం స్టవ్ అనేది నాకు కొంచెం పెద్దదిగా ఉందండి. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ స్టవ్ దగ్గర కొంచెం గుళ్ళు పెడుతూ ఉంటారు కదా, అవి చేతికి అడ్డం పడుతూ ఉంటాయన్నమాట. గరిటెతో ఎక్కువ తిప్పలేము, అక్కడ వంట చేయలేము అనమాట. ఆ విధంగా నేనైతే ఎక్కువ వంటలు అయితే చేసేది లేదంటే ఇంకా ఎలాగో ఇల్లు దొరికింది కదా అనే సంతోషంలో ఇక్కడైతే నేను బెల్లం అన్నం అయితే చేస్తూ ఉన్నాను మా పాప కోసము. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా మేము అలా తింటూ ఉండగా ఇక్కడ మా బాబు కూడా మంచిగా ఇష్టపడ్డారనమాట. స్టార్టింగ్ అయితే ఇష్టపడట్లేదండి, ఇప్పుడు చేస్తే మాత్రం మంచిగా ఇష్టపడి తింటూ ఉన్నాడు. ఎందుకంటే ఇంతకుముందు మామూలు బెల్లంతో చేస్తూ ఉన్నానండి. ఇప్పుడు ఏంటంటే నాటు బెల్లం అనమాట, తనకు కూడా చాలా ఇష్టం అది. అలా ఇంకా నేనైతే ఇక్కడ బెల్లం పొంగల్ అనేది చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, చిన్నదండి. చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నాను. చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకొని
మంచిగా క్లీన్ చేసుకొని దానికి 6 గ్లాసుల వరకు వాటర్ వేసేసానండి. వేసుకొని మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టేశాను. ఇది పాతది కాబట్టి కుక్కర్ అనేది బాగా పొంగిపోయిందండి. ఇంకా మనం క్లీన్ చేయకపోతే అదంతా గట్టిగా అయిపోతుంది వేడికి. అందుకనేసి స్టవ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడైతే నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది నెయ్యిలో వేయించుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈ కడాయి అనేది కొనుక్కున్నానండి. అంటే ఇట్లా పోపులు వేయించుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి ఇదైతే తీసుకున్నాను. చాలా బాగుంది. ఫస్ట్ టైం అండి ఇది యూజ్ చేయడం అనమాట. డిమార్ట్లో తెచ్చుకున్నాను. మామూలుగా అయితే గరిటలాగా ఉండేది తీసుకుందాం అనుకున్నాను. అది కొంచెం దీనికన్నా చిన్నదిగా ఉన్నిందండి. అందుకనేసి అది తీసుకోలేదు. ఇది కొంచెం మీడియంగా ఉందనేసి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడ నేను ఈ పొంగల్లోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది ఇక్కడ నెయ్యిలో వేయించుకుంటూ ఉన్నానండి. నేను ఎప్పుడైనా కూడా నెయ్యి బెల్లం అన్నం చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తూ ఉంటానండి. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఎండు ద్రాక్ష, కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి జీడిపప్పు అండి. జీడిపప్పు బాగా ఎక్కువగానే తీసుకొని సన్నగా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే జీడిపప్పు అనేది పెద్దగా ఉన్నిందంటే మా పిల్లలు తీసి పక్కన పెట్టేశారనేసి అవి సన్నగా తుంచేసుకున్నానండి. తుంచేసి ఇంకా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ చూసారు కదా, పొంగల్ అయితే మనకి ఇలా వచ్చేసింది. కొంచెం వాటర్గానే ఉందండి. ఎందుకంటే ఇక్కడ నేను పాకం అయితే తయారు చేసి వేయటం లేదు, పౌడర్ రూపంలో వేస్తున్నాను. బెల్లం అయితే మనం పాకం వేసుకుంటే కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదండి. ఇంకా నేను ఇక్కడ పాకం వేయకుండా డైరెక్ట్గా బెల్లం వేస్తున్నాను కాబట్టి ఇది పతాంజలి వారిదండి బెల్లం పౌడర్ అనమాట. నేను బియ్యము పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో అంతే క్వాంటిటీలో బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇది ఉడికించుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లోనే నేనైతే ఈ విధంగా గరిటెతో తిప్పుతూ యాడ్ చేసుకుంటూ ఉన్నాను, కలుపుతూ ఉన్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ యాలకల పౌడర్ కూడా యాడ్ చేసేసానండి. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. బెల్లం అన్నం అయితే నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారు ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చేసిన తర్వాత టేస్ట్ అనేది కొంచెం చప్పగానే ఉండిందండి. అంటే అంత తీయగా లేదనమాట. తీయగా ఉంటుందేమో అనుకున్నాను. నేను వేరే ఉద్దేశంతో చేశాను కాబట్టి ఇది అలా వచ్చింది అనుకుంటున్నానండి. కానీ ఆ ఉద్దేశం ఏంటి అనేది వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను. కొంచెం చక్కెర వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇంకా చక్కెర అయితే వేయలేదు. ఫైనల్గా అయితే బెల్లం అన్నం అయితే ఇలా ఉందండి. కొంచెం స్వీట్ తక్కువగా ఉంది. ఎందుకు స్వీట్ తక్కువగా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. వీడియో అయితే ఇదన్నమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. ఫేస్ ప్యాక్ ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ అండి.